జై శ్రీమన్నారాయణ. ఈరోజు 30వ రోజు పారాయణలో భాగంగా దక్ష వంశ వర్ణనము పారాయణం చేయబోతున్నాము. తస్య పుత్రాస్తు చత్వారః తేషాం నామాని మే శృణు అజైకపాదహిర్బుధ్నః త్వష్టా రుద్రశ్చ వీర్యవాన్ త్వష్టుశ్చాప్యాత్మజః పుత్రో విశ్వరూపో మహాతపాః. ఐజైకపాత్ అహిర్బుధ్నుడు, త్వష్ట బుద్ధిమంతుడైన రుద్రుడు అను ఈ నలుగురు రుద్రులు ఆ ప్రభాస భార్య ఎందే కలిగిరి. వారిలో త్వష్ట యొక్క పుత్రులు మహాతపస్వి అయిన విశ్వరూపుడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం అజైపాదితి అజైకపాదాది రుద్రచతుష్కం చ తస్యాం ప్రభాస భార్య యామేవ జన్యే విశ్వరూపాంతోత్ర వసు సంతానః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. అజైకపాదితి అజైకపాదుని మొదలుకొని నలుగురు రుద్రులు ప్రభాసుని భార్య ఎందే కలిగిరి. విశ్వరూపుని వరకు ఇక్కడి వసు సంతానము. హరశ్చ బహురూపశ్చ త్ర్యంబకశ్చాపరాజితః వృషాకపిశ్చ శంభుశ్చ కపర్ధీరైవ తస్తదా మృగవ్యాధశ్చ సర్వశ్చ కపాలీ చ మహామునే ఏకాదశైతే కథితాః రుద్రాస్త్రిభువనేశ్వరాః. హరుడు బహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి అను ఈ 11 మంది రుద్రులు త్రిభువనేశ్వరులు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఏవం రుద్ర ప్రసంగాత్ ప్రాగుప్తాన్ బ్రహ్మపుత్రాన్ నీలలో హితాంశాన్ రుద్రాన్ హరాదినామభిర్నిర్ధిసతి హరశ్చేతి అథవా ప్రభాస భార్యాసూన వస్త్రయో రుద్రాః త్వష్టృ సూనవౌష్టౌ తదన్వయే పరిశిష్టా రుద్రా ఇతి. ఇట్లు రుద్ర ప్రసంగము వచ్చినందున మొదట చెప్పిన బ్రహ్మపుత్రులను నీలలోహితాంశకులను రుద్రులను హరాది నామములతో నిర్దేశించుచున్నారు. హరశ్చ ఇతి లేదా ప్రభాస భార్యాసుతులు ముగ్గురు రుద్రులు, త్వష్టపుత్రులు 8 మంది, అతని వంశముననే మిగిలిన 8 మంది రుద్రులు అని కూడా వ్యాఖ్యానము. శతం త్వేకం సమామ్నాతం రుద్రాణమమితౌజసాం కాశ్యపస్యతు భార్యాయాః తాసాం నామాని మే శృణు. అమితమైన తేజస్సు గల రుద్రులు 101 మంది అని చెప్పబడినది. వీరందరూ కశ్యపుని భార్య ఎందు కలిగిరి. వారి నామములను వినుము. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం శతం ద్వితి శతం త్వేవమితి చ పాఠః ఏవం రుద్రాణాం శతం సమామ్నాతం ఇదం శతమీశ్వర సృష్టమిచ్చి కేచిత్ అత్ర శతశబ్దోనంతవచనః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. శతంతు ఇతి శతంత్వేమం అని పాఠమున్నది. ఇట్లు రుద్రులు 100 అని చెప్పబడినది. ఈ 100 ఈశ్వరునిచే సృష్టించబడినారని కొందరు అనుచున్నారు. ఇక్కడ శతశబ్దము అనంతరమును చెప్పుచున్నది. ఆదితీర్ధి తీర్థనుశ్చైవ హరిష్టా సురసాకషా సురభిర్వినతా చైవ తామ్రా క్రోధవశాయిలా కద్రూర్మునిశ్చ ధర్మశ్చ ధర్మగ్నతదపత్యాని మే శృణు. అదితి, దితి, ధనువు, అరిష్ట, సురస, కష, సురభి, వినత, తామ్ర, క్రోధ, వశ, ఇలా కద్రువముని అనువారు 13 మంది కశ్యప ప్రజాపతి భార్యలు. ఇక ఇప్పుడు వారి సంతానమును చెప్పుదను వినుము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అదితిరితి ఆదిత్యాదయః కాశ్యపస్త్రియః సురసాభాషేతి చ పాఠః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఆదితిరితి అదితి మొదలగువారు కాశ్యపుని భార్యలు. సురస భాష అని కూడా పాఠమున్నది. పూర్వమన్వంతరే శ్రేష్టా ద్వాదశాన్ సురోత్తమాః
తుషితా నామతే న్యోన్యం ఊచుర్వైవస్వతేంతరే. పూర్వ మన్వంతరమున దేవతాశ్రేష్ఠులు 12 మంది ఉండిరి. వారిని తుషితులు అందరు. వైవస్వత్ మన్వంతరమున వారు అన్యోన్యముగా ఇట్లు మాట్లాడుకొనిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పూర్వేతి పూర్వేతి పూర్వమన్వంతరే ద్వితీయే స్వారోచిష మన్వంతరే ఏ తుషితా నామదేవా అసన్ తే వైవస్వతే సప్తమే మన్వంతరే. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. పూర్వేతి పూర్వ మన్వంతరమున రెండవదైన స్వారోచిష మన్వంతరమున తుషితులు అను దేవతలు ఉండిరో వారు 7వదైన వైవస్వత మన్వంతరము సమీపించుచుండగా అన్వయము. ఉపస్థితేతి సహా ఉపస్థితేతి యశః చాక్షుషాంతరే మనోః సమవాయీకృత సర్వే సమాగమ్య పరస్పరం. 7వదైన వైవస్వత మన్వంతరము సమీపించగా పరస్పరము కలిసి ఒకచోట చేరి ఒకరితో ఒకరు ఇట్లు పలికిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉపస్థిత ఇతి ఉపస్థితే ఆసన్నే చాక్షుషస్య షష్టస్య మనోరంతరే పరస్పరం సమాగమ్య సమవాయీకృత అన్యోన్యమోజురితి పూర్వేణాన్వయః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. ఉపస్థితి ఇతి ఉపస్థితే అనగా ఆసన్నము కాగా 6వదైన చాక్షుష మన్వంతరమున పరస్పరము కలిసి గుంపుగా చేరి ఒకరితో ఒకరు ఇట్లు పలికిరి అని పూర్వశ్లోకముతో అన్వయము. ఆగశ్చత ధృతం దేవాః అదితిం సంప్రవిశ్య వై మన్వంతరే ప్రసూయామః తన్న శ్రేయో భవేదితి. దేవతలారా త్వరగా రండు, అదితి గర్భమున ప్రవేశించి ఈ మన్వంతరమున పుట్టెదము, దాని వలన మనకు శ్రేయస్సు కలుగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కథమూచిరిత్యత్రాహ ఆగశ్చతేతి మన్వంతరే సప్తమే అదితిం సంప్రసూయమనః తన్న శ్రేయ ఇతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏమి పలికిరి అని చెప్పుచున్నారు. ఆగచ్చత ఇతి మన్వంతరే సప్తమ మన్వంతరమున అదితి గర్భములో ప్రవేశించి పుట్టెదము, అది మనకు శ్రేయస్సును కలిగించునని పలికిరి. ఏవముక్త్వా తుచే సర్వే చాక్షుషస్యాంతరే మనోః మారీచాత్ కాశ్యపాగ్జాత హ్యాదిత్యా దక్ష కన్యయా. 6వదైన చాక్షుష మన్వంతరమున వారందరూ పలికి సప్తమమైన వైవస్వత మన్వంతరమున మరీచిపుత్రుడైన కశ్యపుని వలన పుత్రి అయిన అదితి యందు కలిగిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏతన్నిగమైతి ఏవముక్త్వేతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. దీనిని ఉపసంహరించుచున్నారు ఏవముక్త్వా అని. తత్ర విష్ణుశ్చ శక్రశ్చ జంఘాతే పునరేవైః ఆర్యమా చైవ ధాతా చ త్వష్టా పూషా తథైవ చ. ఆ మన్వంతరమున విష్ణువు ఇంద్రుడు మరలా పుట్టిరి. అట్లే ఆర్యమ ధాత త్వష్ట పూష కూడా ఆవిర్భవించిరి. వివస్వాన్ సవితా చైవ మిత్రో వరుణ ఏవ చ అంశుర్భగశ్చాది తేజ ఆదిత్యా ద్వాదశ స్మృతాః. వివస్వంతుడు, సవిత, మిత్రుడు, వరుణుడు, అంశువు, భగుడు ఇట్లు వీరు ద్వాదశాదిత్యులు. చాక్షుషస్యాంతరే పూర్వం ఆసన్యే తుషిరాసురాః వైవస్వతేంతరే తే వై ఆదిత్యా ద్వాదశ స్మృతాః. చాక్షుషాంతరమున పూర్వము తుషితులుగానున్న దేవతలే వైవస్వత మన్వంతరమున ఆదిత్యులుగా అవతరించిరి. యా సప్తవింశతిః ప్రోక్తాః సోమపత్న్యోద సువ్రతాః సర్వా నక్షత్రయోగిన్యః తన్నామ్న్యశ్చైవ తాః స్మృతాః తాసామపత్యాన్యభవన్ దీప్తిమంత్యతి తేజసాం. ఇది చంద్రుని భార్యలు 27 మందికి తేజస్సులు కలవారు. వారందరూ నక్షత్ర స్థానములలో నుండివారు. ఆ పేర్లతోనే వారు ప్రసిద్ధులు. వారికి అతి తేజస్సు కలవారు సంతానముగా కలిగిరి.
विष्णुचित्तीयव्याख्या भगवतः प्रतिमन्वन्तरं प्रतियुगं चावतारं तृतीयांसे वक्ष्यति अदितिवंशादनन्तरं प्राप्तमदिदित्यादिवंशं प्रह्लादचरितादिविस्तरविवक्षया अन्त्ये वक्ष्यन् मध्ये स्वल्पत्वात् शिक्षदक्षकन्या वंशमाह या सप्तविंशतिरिति విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. భగవానుడు ప్రతి మన్వంతరమున ప్రతియుగమున అవతరించునని తృతీయాంశమున చెప్పెదరు. అదితి వంశము వచ్చిన అదితి వంశము తర్వాత వచ్చిన ద్వితీయాది వంశమును ప్రహ్లాద చరితాదులను సవిస్తరముగా చెప్పదలచి దానిని చివర చెప్పుచు మధ్యమున స్వల్పముగా మిగిలిన దక్షకన్యల వంశమును చెప్పుచున్నారు. యా సప్తవింశతి ఇత్యాదిగా అరిష్టనేమి పత్నీనాం అపత్యానీహ షోడశ. ఇక అరిష్టనేమి పత్నులకు 16 మంది సంతానము కలిగెను. బహుపుత్రస్య విదుషః చతస్రో విద్యుతః స్మృతాః ప్రత్యంగిరసజా శ్రేష్టాః రుచో బ్రహ్మర్షి సత్కృతాః వృషా స్వస్య తు వరదే వర్షేః దేవప్రహరణాసుతాః. విద్వాంసుడైన బహుపుత్రునకు 4 విద్యుత్తులు సంతానము. ఇక ప్రత్యంగిరసుని వలన కలిగిన బ్రహ్మర్షులచే సత్కరించబడిన వారు రుక్కులు. 4 దేవర్షి అయిన భృషాస్వునకు దేవ ప్రహరణులు పుత్రులు కలిగిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య చతస్రో విద్యుతః కపిలాతిరక్తపీతసితవర్ణాః. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ప్రత్యంగిరసజా ఇతి ప్రత్యంగిరసః ప్రత్యంగిరసాఖ్యాః రుచః యాం కల్పయంతీత్యాద్యా స్త్రింశన్మంత్రాః. విష్ణుచిత్తి వ్యాఖ్య భృషాస్వస్యేతి ప్రహరణాః సహస్రదేవతాః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. బహుపుత్రస్యేతి 4 విద్యుత్తులు కపిల అతిరక్త పీతసిత వర్ణులు కలిగిరి. ఇక ప్రత్యంగిరస రుక్కునకు కల్పయంతి మొదలగు 30 మంత్రములు కలిగినవి. వృషాస్యేతి ప్రహరణ శస్త్రదేవతలు ఆయుధ రూపులైన దేవతలు. ఏతే యుగ సహస్రాంతే జాయంతే పునరేవహి సర్వే దేవగణాస్తత్ర త్రయం స్త్రింశత్ స్వచ్ఛందజాః. ఈ దేవతలందరూ స్వచ్ఛందజలు, తమ ఇష్టానుసారముగా పుట్టువారు. సకల దేవగణములు యుగ సహస్రాంతమున మరలా పుట్టెదురు. తేషామపీహ సతతం నిరోధోత్పత్తిరుచ్యతే. వారికి నిరంతరము పుట్టుక సంహారము జరుగుచుండును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఏత ఇతి స్వచ్ఛందజా స్వేచ్ఛతో పుట్టెదరు. విరోధము ఉత్పత్తి అంటే ప్రళయము పుట్టుక. యదా సూర్యస్య మైత్రేయ ఉదయాస్తమయావిహ ఏవం దేవనికాయాస్తే సంభవంతి యుగే యుగే. సూర్యభగవనునకు ఉదయాస్తముల వలె దేవతా సమూహము ప్రతియుగమున పుట్టుచుండును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య యథేతి యుగే యుగే ప్రతియుగం కల్పమన్వంతరాది. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. యుగే యుగే ప్రతియుగము ప్రతికల్పము ప్రతి మన్వంతరము అని అర్థము. దిత్యాపుత్రద్వయం జజ్ఞే కాశ్యపాదితి నశ్రుతం హిరణ్యకశిపుశ్చైవ హిరణ్యాక్షశ్చ దుర్జయః. కశ్యప ప్రజాపతి వలన దితి యందు 2 పుత్రులు కలిగిరి. హిరణ్యకశిపుడు జయించ సఖ్యము కాని హిరణ్యాక్షుడు. సింహికాచా భవత్కన్యా విప్రచిత్తే హి పరిగ్రహః. అట్లే దితికశిపులకు సింహికాయను కన్య కూడా కలదు. ఆమెను విప్రచిత్తి వివాహమాడెను. హిరణ్యకశిపోః పుత్రాశ్చత్వారః ప్రదితౌజసః అనుహ్లాదశ్చ హ్లాదశ్చ ప్రహ్లాదశ్చైవ ధర్మవాన్ సంహ్లాదశ్చ మహావీర్యాః దైత్యవంశవివర్ధనాః. హిరణ్యకశిపునకు 4 పుత్రులు ప్రసిద్ధి పొందిన పరాక్రమం కలవారు. అనుహ్లాదుడు, హ్లాదుడు, ప్రహ్లాదుడు, సంహ్లాదుడు అనువారు.
వీరంతా మహాపరాక్రమవంతులు, దైత్యవంశమును వృద్ధి పొందించువారు. తేషాం మధ్యే మహాభాగః సర్వత్ర సమదృక్వసి ప్రహ్లాదః పరమాం భక్తిం యవువాహ జనార్దనే. ఆ నలుగురిలో ప్రహ్లాదుడు మహానుభావుడు, అంతటా సమదృష్టి కలవాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, జనార్దనుని యందు పరమభక్తిని ధరించి ఉండెను. పరమభక్తి అనగా మరలా భగవానితో ఎడబాటు కలుగుతుందేమోనని భయపడుట. దైత్యేంద్రదీపితో వన్హిః సర్వాంగోపచితో ద్విజా న దదాహ చయం పూర్వం వాసుదేవే హృది స్థితే. దైత్యేంద్రుడైన హిరణ్యకశిపుడు ప్రజ్వలింపజేసిన అగ్ని సర్వాంగోపచితమైనను ప్రహ్లాదుని హృదయములో వాసుదేవుడున్నందున దహించజాలకపోయెను. మహార్ణవాంతః సలిలస్థితస్య చలతో మహీ చచాల సకలాయస్య పాశబద్ధస్య ధీమతః. ప్రహ్లాదుని పాశబద్ధుని చేసి మహార్ణవము లోపల పడవేయగా సముద్రము లోపల ప్రహ్లాదుడు కదులుచుండగా భూమి అంతయు కంపించను. న భిన్నం వివిధై శస్త్రైః యస్య దైత్రేంద్రియా పాతితైః శరీరమధ్రికఠినైః సర్వత్రాచ్యుత చేతసా. దైత్యేంద్రుడు ప్రయోగించిన పర్వతము వంటి కఠినమైన పలు విధములైన శస్త్రములు అంతటా అచ్యుతుని యందే నిండియున్న మనస్సు కల ప్రహ్లాదుని శరీరమును ఛేదింపలేకపోయెను. విషానలోజ్వలముఖాః యస్య దైత్య ప్రచోదితాః నాంతాయ సర్పపతయో బభూ ఉరురు తేజసః. దైత్యేంద్రుడైన హిరణ్యకశిపుడు ప్రేరేపించిన విషానలముతో జ్వలించుచున్న ముఖములు గల సర్పపతులు ప్రహ్లాదుని అంతము చేయజాలకపోయినవి. శైలేరాక్రాంత దేహోపి యః స్మరన్ పురుషోత్తమం తత్యాజనాత్మనః ప్రాణాన్ విష్ణుస్మరణ దంసితః. పర్వతరాజములు శరీరమును ఆక్రమించినను పురుషోత్తమును స్మరించుచు శ్రీ విష్ణు స్మరణమును కవచమును ధరించిన వాడుగాన తన ప్రాణములను విడువలేదు. పతంతమోశ్చాదవనిః ముం యముపేత్య మహామతిం దధార దైత్యపతినా క్షిప్తం స్వర్గనివాసినా. స్వర్గములోనున్న దైత్యరాజైన హిరణ్యకశిపుడు పైనుండి విసిరివేయగా కిందకు పడుచున్న ఆ మహాజ్ఞాని అయిన ప్రహ్లాదుని భూమాత ధరించెను. యస్య సంశోషకో వాయుః దేహే దైత్యేంద్రయోజితః అవాప సంశయం సద్యః చిత్తస్తే మధుసూదనే. దైత్యేంద్రుడైన హిరణ్యకశిపుడు ప్రయోగించిన అంతటిని శోషింపచేయు వాయువు ప్రహ్లాదుని దేహమును చిత్తములో మధుసూదనుడుండగా వెంటనే క్షయమును పొందెను. విషాంగభంగముద్యుక్త మదహానించ దిగ్గజా యస్య వక్షస్థలే ప్రాప్తాః దైత్యేంద్ర పరిణామితాః. దైత్యేంద్రుడైన హిరణ్యకశిపుడు ప్రయోగించిన దిగ్గజములు ఆ ప్రహ్లాదుని వక్షస్థలమును పొంది దంతభంగమును మదహానిని పొందినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా విషాణేతి పరిణామితాః దంతైర్హంతుం ప్రేరితాః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. విషాణేతి పరిణామిత దంతములచే వధించుటకు ప్రేరేపింపబడినవై యస్యతోత్పాదితా కృత్యా దైత్యరాజపురోహితైః బభూవనాంతాయ పురా గోవిందాసక్తచేతసః. గోవిందుని యందు లగ్నమైన చిత్తము గల ప్రహ్లాదునిపై దైత్యరాజ పురోహితులు సృజించి ప్రయోగించిన కృత్య ప్రహ్లాదుని అంతమును చేయించలేకపోయినవి. శంబరస్య చ మాయానాం సహస్రమతిమాయినః యస్మిన్ ప్రయుక్తం చక్రేణ కృష్ణస్య వితధీకృతం. అతిమాయి అయిన శంబరాసురుని వేల కొలది మాయలు ప్రహ్లాదునిపై ప్రయోగించబడినవై శ్రీకృష్ణ భగవానుని చక్రము చేత వ్యర్థము చేయబడినవి. దైత్యేంద్ర సూదోపహృతం యస్య హాలాహలం విషం జరయామాస మతిమాన్ అవికారమమత్సరీ. దైత్యరాజైన హిరణ్యకశపుని వంటవాడు తీసుకొని వచ్చిన హాలాహలమును విషమును బుద్ధిమంతుడు మత్సరము లేని ప్రహ్లాదుడు నిర్వికారముగా జీర్ణించుకొనెను. దైత్యేంద్రేతి హాలాహలం విషం నది హాలాహలనామ తజ్జం హాలాహలం విషమిత్యాయుర్వేదే. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. దైత్యేంద్రేతి హాలాహలం నది హాలాహలనా
మతజ్జం హాలాహలం విషం ఇది ఆయుర్వేదే. హాలాహలయను నదిలో పుట్టినది. హాలాహల విషయము అని ఆయుర్వేదమున చెప్పబడినది. సమచేతా జగత్యస్మిన్ యస్సర్వేష్వేవ జంతుషు యథాత్మని యథాపత్యే పరం మైత్రగుణాన్వితః. ఈ జగమునందు సమానమైన చిత్తము కలవాడు సకల జంతువుల విషయములలోనూ తన విషయమున తన సంతాన విషయమున ఉండునట్లు ఉత్తమమైన మైత్రీ గుణము కలవాడై ఉండెను. ధర్మాత్మా సత్య శౌచాది గుణానాం ఆకరః పరః ఉపమానమశేషాణాం సాధూనాం యస్సదా భవత్. ధర్మాత్ముడు సత్య శౌచాది గుణములకు నిలయము, సకల సాధువులకు నిరంతరము ఉపమానభూతునిగా ప్రహ్లాదుడుండెను. శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తియే ప్రథమాంసే పంచదశోऽధ్యాయః. ఇందు దక్షవంశ వర్ణనము పూర్తయింది. పార్ట్ డి దక్షవంశ వర్ణనము పూర్తయింది.